బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా హైడ్రా హైడ్రా, ఎక్కడ చూసినా హైడ్రానే. ఇప్పుడు దేశంలోనే అనేక రాష్ట్రాలు హైడ్రాని ఆదర్శంగా తీసుకుందాం అనుకుంటున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యూపీ కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్? అంతకుముందు ఏమున్నది, ప్రకృతి వైపరీత్యాలతో గనక ఏదైనా జరిగితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం హైడ్రా వైపే. అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి హైడ్రాది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. రంగనాథ్ గారు లాంటి సమర్థవంతమైన వ్యక్తికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. కాకపోతే జూలైలో ఇది ప్రారంభమైంది, గత సంవత్సరం 2024లో. ఇప్పటి వరకు 11 నెలలు పూర్తయింది. దీని తీరుతెన్నుల మీద ఒక స్పెషల్ స్టోరీ సుమన్ టీవీలో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే రంగనాథ్ గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ మాత్రమే చేయగలిగింది. అది మా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సమర్థవంతమైన ఆఫీసర్ ఆయన. ఏ పాత్ర చేసినా, ఏ పదవి చేపట్టినా దాని పదవికి అవన్నీ తీసుకొస్తారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీని ఒకవైపు పార్కులు ఆక్రమించుకుంటున్నారు, చెరువులు వదిలిపెడతలేదు, నాలాల మీద కట్టేస్తుంటే మనం ప్యాట్నీ సెంటర్ కంటోన్మెంట్ ఇది ఏరియాలో వాణిజ్య భవనాలన్నీ కూల్చేశారు. ఈ 4 నెలలు, రాబోయే 4 నెలలు కూడా, ఎందుకంటే వర్షభావం ఎక్కువ ఉంటుంది. వర్షం చిన్న వర్షం వస్తే ఏమవుతుంది, కార్లు కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దీనికి పాత్ర ఎవరు అంటే నాలాలు కూడా ఆక్రమించుకొని వాణిజ్య భవనాలు కట్టడం. కాబట్టి స్పెషల్ డ్రైవ్ రంగనాథ్ గారు చేపట్టారు. 4 మాసాల పాటు ఎక్కడ నాలాలు ఆక్రమించుకుంటే అక్కడ నిర్దాక్షిణ్యంగా దాని ఎంత పెద్దలైనా కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చేశారు, కూల్చేసేయమని చెప్పినారు. ఆ దిశగా స్పెషల్ డ్రైవ్ ఒకవైపు జరుగుతూ ఉంది. ఈ 11 నెలల్లో ప్లస్లేంటి, మైనస్లేంటి, ఎంతవరకు రంగనాథ్ గారుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఎంతవరకు ఈయన చేయగలిగారు అనేది. ఎందుకంటే చాలామందికి హైడ్రా అనేది తెలియదు. కాబట్టి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్కి మనకు స్వేచ్ఛావాయువు పీల్చుకునేటట్టుగా మన నీటిని మనం చేసుకోవాలి. కొంతమంది చెరువుల్ని వదులుతల్లా. ఒకప్పుడు 2000 పైన చెరువులు హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 500 మాత్రమే మిగిలి ఉన్నాయి. 500 చెరువులైనా మనం కాపాడుకోవాలి కదా. మనం వాకింగ్ చేసుకోవడానికి పార్కులైనా మనం కాపాడుకోవాలి కదా. ఇటువంటి పార్కులు, చెరువులు, నాలాలు ఏమి వదలకుండా కొంతమంది అక్రమార్కులు రాజ్యం వెళ్తారు. ఈ సమయంలో ఒక సమర్థవంతమైన రంగనాథ్ గారు ఆ బాధ్యత చేపట్టాడు. దాదాపు 1 ఇయర్ కావస్తుంది. ఈ 11 మాసాల్లో కొన్ని కూల్చివేతలు. పల్లవరాజు గారు మాజీ కేంద్ర మంత్రి, గండిపేట దగ్గర ఆయన క్రికెట్ స్టేడియం కదా, అది కూడా కూల్చేశారు. కాంగ్రెసా, టీడీపీ కాదు ఇక్కడ. ఎవరున్నా తప్పు చేస్తే తప్పే. కాబట్టి ఆ విధంగా నాగార్జున లాంటి సినిమా అగ్ర హీరో సినిమా నటుడికి సంబంధించిన ఎన్కన్వేషన్ కూడా కూల్చేశారు. ఇకపోతే వసంత నాగేశ్వరరావు విల్లాస్ కూడా కూల్చేశారు. ఎక్కడ ఆక్రమణ గురైతే అక్కడ ప్రజల దగ్గర అర్జీలు తీసుకోవటం, రోజుకి ప్రతి సోమవారం ప్రజల నుంచి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్న తర్వాత వెనువెంటనే దాని ఆఫీసర్ని సర్వే చేపిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో విజువల్ చేసుకున్నారు. తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా అసలు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా ఫీల్డ్ లెవెల్ ఇది చేసేసి అక్కడ కొట్టేస్తున్నారు. ఇది అందరూ ప్రజలు హర్షిస్తున్నారు. కాకపోతే దీన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. విమర్శించే వాళ్ళు ఎవరంటే అన్యాయంగా, అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు దొబ్బేసిన వాళ్ళు. వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రంగనాథ్ గారు. కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. ఆ 5% విమర్శించినంత మాత్రాన 95%, 5 to 10% విమర్శించినంత మాత్రాన 90% ప్రజల యోగక్షేమాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ కూడా చూసుకొని ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే బఫర్ జోన్లో ఉందా చూసుకొని, లేక్యూ అంటారు, మాయ మాటలు చెప్పేస్తారు. అనేక రియల్ ఎస్టేట్ అమాయకులు బలైపోతున్నారు. అది హైడ్రా అన్ని 1905 నాటి చట్టాలను కూడా సవరించి హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చారు. అదే సమయంలో అనేక మంచి పనులు చేశారు. తర్వాత అదే సమయంలో ఎందుకు ఫాతిమా ఓవైసీ కాలేజీలని ఎందుకు ఆ యొక్క ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ పడగొడతలేదన్నారు. అంటే ఆల్రెడీ నిర్మించారు. మరి అప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కాదా? తప్పే. కానీ అకాడమిక్ ఇయర్ ఇదైతే అక్కడ కేజీ నుంచి పీజీ వరకు 10,000 మంది అక్కడ చదువుకుంటున్నారు. అది లాభాపేక్ష లేకుండా ఒక సొసైటీ ఏర్పాటు చేసి మినిమం అంటే బేసిక్గా వాళ్ళకి అయ్యే రికార్డుల కోసం అయ్యే ఖర్చు తప్పితే ఎవరి దగ్గర తీసుకోవట్లా. కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. మన తోటి వాళ్ళే ఇప్పుడు ఓల్డ్ సిటీలో అంటే అక్కడున్న చాలామంది బడుగు బలహీన వర్గాలు పని చేసుకుంటారు. రెక్కాడితే కంటే ఒక్క ఉండదు. మరి వాళ్ళకు ఉన్నత విద్య 10 సంవత్సరాలు 10,000 మందికి ఇచ్చేస్తూ ఉంటే అది వెనువెంటనే కూల్చేయమని చెప్పేసి కొంతమంది అంటారు. కూల్చేయటానికి ఎంఐఎం మీద కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది కాబట్టి కూల్చేయట్లేదు అంటారు కొంతమంది ఆరోపిస్తారు. కానీ ప్రజల యొక్క క్షేమం కూడా, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా ముఖ్యం. అందువల్ల ఓవైసీని ఇంతవరకు కూల్చేయలేకపోయారు. కానీ ఒక టైము అదే సమయంలో పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఉంది, తర్వాత మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, తర్వాత చాలామంది కాలేజీలు హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా
వాణిజ్యంగా అంటే వ్యాపారాన్ని విద్యను వ్యాపారం చేసే వాటిలో డెఫినెట్గా కూల్చేయాల్సిందే. అదే సమయంలో కొంతమంది నోటీస్ వచ్చి హ్యుమానిటరీ గ్రౌండ్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి అదే సమయంలో మరి చాంద్రాయణగుట్టలో నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలోనే అక్కడ ఉన్న అక్బరుద్దీన్ నియోజకవర్గంలోని ఒక కార్పొరేటర్ దాదాపు 30 కోట్లు విలువ చేసే 3,000 గజాలు ఆక్రమించుకొని వాణిజ్య సముదాయం కట్టాడు. మరి అది కూడా పరగొట్టేశారు కదా. మరి అప్పుడు హైడ్రాని ప్రశంసించలేదా? దాంతోపాటు మరి ముఖ్యమైనది ప్రజలు సుమన్ టీవీ సాక్షిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఐఎంని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని చూసి చూడనట్టుగా ఉంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే భమ్రుక్ము ఉద్దౌలా లేక్ అనేది ఒకటి ఉన్నది. ఎక్కడుంది? పోలీస్ అకాడమీ దగ్గర ఉన్నది. నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రీపురం, శివరాంపల్లి, ఈ 3 పరిధిలో ఆగస్టు 8 నేను గత సంవత్సరం జూలైలో ఇది స్టార్ట్ అయింది హైడ్రా. ఆగస్టు 8నే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎంఐఎంఓలు అక్రమంగా 25 ఎకరాల సరస్సును ఆక్రమించుకొని ఎంఐఎంఓలు కీలకంగా ఉండే కింగ్స్ గ్రూప్కి వాళ్ళు విల్లాలు కట్టుకొని అమ్ముకోవటం ప్రారంభించారు. దాన్నే మొత్తం స్వాధీనం చేసుకున్నారంటే మరి అది మిత్రధర్మమా లేకపోతే ఎవరైనా ఒకట రూలా అనేది ఆలోచించుకోవాలి. అంటే 25 ఎకరాలంటే దాదాపు 1000 కోట్ల పైన భూమిని స్వాధీనం చేసుకొని ఆ సరస్సును తీసుకొని దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. 24 అవర్స్ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. కోర్టులకు వెళ్ళినా కానీ ఉపశమనం కలగలేదు. హైడ్రా ఎక్కడ తగ్గట్లా. కాబట్టి ఇక్కడ దాని ఎంఐఎంఓలు కీలకమైన వ్యక్తులు ఉన్నారా, అక్బరుద్దీన్ వహిస్తున్నారా, అసదుద్దీన్ వహిస్తున్నారా, లేదా కార్పొరేటర్లు ఉన్నారా అనేది ఇక్కడ హైడ్రా ఉపేక్షించట్లా. ఆగస్టు 8న కొట్టేసింది. మరి దాన్ని ఏమంటారు? భమ్రుక్ముద్ ఉద్దౌలా లేక్. ఈ లేక్ని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కదా. అక్కడ అన్యాయంగా కింగ్ గ్రూపు విల్లాలు అపార్ట్మెంట్లు కడుతుంటే మొత్తం కొట్టేశారు కదా. మరి దీన్ని మనం ఏమనుకోవాలా? కాబట్టి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఎక్కడో ఒకటి జరిగినంత మాత్రాన ఇంకా ఫాతిమా కాలేజ్ ఇంకా పడగొట్టలేదనేది కాకుండా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా మనం చూడాలి. అక్కడ పిల్లల చదువు బేసిక్ అంటే ఏ రోజుకు ఆ రోజు పని చేసుకునే వాళ్ళు పిల్లలు చదువుకుంటారు ఉచితంగా. మరి అది కూడా మనం చూడాలి కదా. ప్రభుత్వ పాలసీ ప్రకారం వెళ్తారు తప్పితే వీళ్ళకి ఏమి కక్షలు కార్పణ్యాలు వాళ్ళ మీద చేయాలి వీళ్ళ మీద చేయాలి అనేది ఉండదు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఓల్డ్ సిటీయా, న్యూ సిటీయా, అది పంజాగుట్ట లేకపోతే అయ్యప్ప సొసైటీ అనే కాదు. ఎక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మనం మన యొక్క ప్రాంతాన్ని మన యొక్క పరిసరాలని డెక్కన్ ప్లాటులో ఉండే ఈ ప్లేస్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒక్కటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 11 మాసాలు నాలాలు, సరస్సులు, పార్కులు ఏమైనాయి? ఈ యొక్క వాణిజ్య సముదాయాలు లేక్ యూలు అని చెప్పి లేకులు కూడా ఆక్రమించుకొని వాళ్ళు 100 కోట్లు సంపాదించుకున్న విద్యా సమస్యల్ని డెఫినెట్గా ఏర్పారేయాల్సిందే. అదే సమయంలో మానవతా దృక్పథంతో పనిచేసే కొన్ని కాలేజీలని అది ప్రభుత్వ పాలసీ ప్రకారం వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి తప్పితే ఇదంతా రంగనాథ్ గారు చూసి చూడడానికి ఒక వ్యక్తిని కాదు, ఆయన వ్యక్తి కాదు. ఈరోజు వ్యవస్థగా రూపాంతరం చెంది హైడ్రా పోలీస్ స్టేషన్స్ వచ్చేసినాయి. ఎఫ్ఐఆర్ కూడా రేపు మాపో ఇది చేసుకోబోతున్నారు. అంటే బుద్ధభవన్లో మనం చూసుకుంటే హైడ్రా విస్తరించింది. తర్వాత ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారు? మరి ఇన్ని ఆక్రమించిన గురైతే ఆనాటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? దీంట్లో ఎంతమంది పాత్రధారులు ఉన్నాయి? మరి ఈరోజు చూస్తే కన్నేస్తే రేపటికి వెళ్ళే ఆ యొక్క ప్లేస్ ఆక్రమించుకుంటున్నారంటే అది తప్పు కదా. కాబట్టి హైడ్రా చేస్తున్న పనిని మనం ఆహ్వానించాలా. మేధావులు, మహిళా సంఘాలు, పౌరోక్తి సంఘాలు అందరూ కూడా ఈరోజు హైడ్రాకి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. ఇది నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలంటే మన నాళాలను మనం కాపాడుకోవాలి. నాళాల మీద అక్రమాలను తొలగించాలా ఎవరున్నా కానీ. అదే సమయంలో మన చెరువుల్ని మనం కాపాడుకోవాలా. మన స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకోవాలా. అదేవిధంగా చిన్న వరద వస్తే కానీ మునిగిపోయే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలా? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ని రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఒక సమర్థవంతమైన వ్యక్తి రంగనాథ్ గారు లాంటి వాళ్ళ వ్యక్తికి అప్పచెప్పినప్పుడు మనం బాధ్యతలు తీసుకోవాలి లేదా? ఆయన ఎంతకాలం ఉంటారని కొంతమంది ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తుంటారు, కొంతమంది మిగతా పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తుంటారు. అది తప్పు. సమర్థవంతమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన సహకరించాల్సిన బాధ్యత అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, స్వచ్ఛంద సమస్యలకు కావచ్చు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపు మనకు తెలిసి 100 సంవత్సరాల చట్టాన్ని సవరించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కావచ్చు, తర్వాత ఫైర్ సేఫ్టీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్నీ కూడా ఒక చోటకు తీసుకొచ్చారు హైడ్రా పరిధిలోది. కాబట్టి దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే అక్రమార్కులు వాళ్ళకి 5 to 10% మాత్రమే బాధ తప్పితే 90% ప్రజలు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హైడ్రా మాకు కావాలి, మా జిల్లాలో హైడ్రా తీసుకురండి. రంగనాథ్ గారు లాంటి సమర్థవంతమైన వ్యక్తి, ఎవరికి భయపడిన వ్యక్తి, నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఆ సిబ్బంది కూడా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఇది ఏర్పడి ఇది పురుడు పోసుకుని హైడ్రా 11 నెలలు అయింది.
త్వరలో సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ స్టేటస్ కూడా వచ్చేబోతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి స్థలాలు ఆక్రమించుకుని డైరెక్ట్గా వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చే అవకాశాన్ని హైడ్రా కల్పిస్తుంది. దానికి పూర్తి సర్వాధికారాలు, అంటే దాంట్లో జోక్యం చేసుకునే పని లేకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు జోక్యం చేసుకునే పని లేకుండా ఆగర్భ శ్రీమంతులండి గండిపేట. ఆ రోజున జంట నగరాలకి నీళ్ళు అందిస్తారని గండిపేట రిజర్వాయర్ కట్టారు. చివరికి దాని పక్కన కూడా ఆక్రమించుకొని వీళ్ళు విల్లాలు కట్టుకొని ప్లే గ్రౌండ్లు, క్రికెట్ స్టేడియాలు కట్టుకుంటే ఎంతవరకు సమంజసం? మన వాటర్ని మనం కాపాడుకోవాలి కదా. అదే హైడ్రా చేస్తుంది. కాబట్టి హైడ్రాని ఒక కోణంలో చూడకూడదు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూడాలా. వాళ్ళని ఈ దేశ భవిష్యత్తు కోసం చూడాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడాలా. ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. అది కొద్ది టైం తీసుకొని జరుగుతుంది. కాబట్టి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. హైడ్రాకి ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. ప్రజల సంక్షేమే హైడ్రా పరమావధి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.